మన సబ్స్క్రైబర్లో చాలా మంది ఏఐ టూల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి కోసం మనం ఏఐ టూల్స్ తెలుగు అనే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. ఎవరికైతే లేటెస్ట్ ఏఐ టూల్స్ కావాలో ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇక ఈరోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా #ఏఐ తెలుగును ఉపయోగించి మీకున్న ప్రశ్నని కామెంట్ రూపంలో చెప్పండి. వచ్చే గురువారం సాయంత్రం 5 గంటలకి మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటి ప్రశ్న ఇండియన్ వ్లాగర్ అడుగుతున్నారు. నాకు అర్థం కాదు భయ్య, హ్యూమనాయిడ్ రోబోట్స్ వల్ల యూజ్ ఏంటి? హ్యూమన్స్కి రోబోట్స్ డెవలప్ చేయకుంటే హ్యూమన్స్ బ్రతకలేరా? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాబోయే 30-40 సంవత్సరాల్లో మనం ఎలాగైతే ఇంట్లో కుక్కలను పెంచుకున్నట్టు రోబోట్లను కూడా పెంచుకునే రోజు వస్తుంది. మీకు జస్ట్ ఉదాహరణ, ఇవాళ మన ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఒకళ్ళేమో నా దగ్గర ఆండ్రాయిడ్, ఒకళ్ళ దగ్గర ఐఫోన్ ఇలా చెప్పుకుంటున్నాం. ఎందుకని ఇంత గొప్పగా నా దగ్గర ఫోన్ ఉందని చెప్పుకుంటున్నాం? మనకంటూ ఒక పర్పస్ సాల్వ్ చేస్తుందని ఫోన్ యూజ్ చేస్తున్నాం. రోబోట్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు కూడా మనిషికి ఒక రకంగా ఉపయోగం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో రోబోట్స్ అనేవి మనకు అవసరం అవుతాయి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 రూపాయలు సేవ్ చేసుకోవాలనే కదా అనుకుంటారు. ఇవాళ రెసిషన్ పీరియడ్ ఏం జరుగుతుంది? ఎక్కువ మంది ఉద్యోగస్తులు తొలగించిన కారణం నలుగురు 5 పనులు చేస్తుందని చెప్పి ఏఐని యూజ్ చేస్తున్నారు. అలానే ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఉద్యోగస్తుల ప్లేస్లో ఒక రోబోట్ని పెడితే ఎక్కువ పని చేస్తుంది కదా అని చెప్పి తీసేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. జస్ట్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నెగిటివే, కానీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు ఆదా అవుతున్నాయని చెప్పి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన సైడ్ ఆలోచిద్దాం. మన ఇంట్లో ఎంతమంది మన ఇంట్లో వాళ్ళతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతున్నాం? ఇంట్లో వాళ్ళతోనే మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. బట్ మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టైంకి మందు బిళ్ళలు ఇవ్వాలి, వాళ్ళకి యోగక్షేమాలు చూసుకోవాలి. దానికి మనుషులు మర్చిపోయే అవకాశం ఉంది. కానీ అక్కడ ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని పెట్టి, ఒక కేర్ టేకర్ రోబోట్ని పెడితే టైంకి మందు బిళ్ళలు వేసుకున్నావా, లేకపోతే పిల్లలు ఇంటికి టైంకి రాగానే టిఫిన్ తిన్నారా, లేకపోతే వాళ్ళ బ్యాగులు తీసుకుని స్నానం చేసి ఇంట్లో శుభ్రంగా కూర్చోండి అని చెప్పేసి ఎలా చెప్తుంది? హ్యూమనాయిడ్ రోబోట్ హెల్ప్ చేస్తుంది. లేదు, మన సర్వైలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. మనుషులు అన్నాక మనకి తెలియకుండానే నిద్ర వస్తూ ఉంటుంది. ఒక వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అనుకుందాం, వాళ్ళు 24 అవర్స్ నిద్ర లేకుండా కన్ఫామ్గా వర్క్ చేయాలనేది ఇంపాసిబుల్. ఏదో టైంలో నిద్రపోయే అవకాశం ఉంటుంది. బట్ రోబోట్ని పెడితే కన్ఫామ్గా అది 100% మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నేను 99.99% కరెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. 0.1% 1% ఖచ్చితంగా ఎందులోనే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనుషులకి సహాయపడే విధంగా రోబోట్లు అయితే అవసరం అవుతాయి అనమాట. ఫ్యూచర్లో, నేను ఇప్పుడు ఇమీడియట్గా 3-4 సంవత్సరాల్లో కాదు, వచ్చే 30-40 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన ఇంట్లో ఒక వస్తువు కింద రోబోట్ని చూస్తారు. ఎవరైతే ఒక కేర్ టేకర్ కింద ఒక రోబోట్లు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత ప్రశ్న, సిరి హెల్త్ టిప్స్ మానిటైజేషన్ అవైలబుల్ ఉంటుందా ఏ వీడియోస్ కి యూట్యూబ్ లో? ఇవాళ చాలా మంది చేసే ఒక తప్పు ఏంటంటే, యూట్యూబ్ వీడియోస్ కి పెయిడ్ సబ్స్క్రిప్షన్ కాకుండా ఫ్రీగా వచ్చిన ఒక ఏఐ సంబంధించిన టూల్స్ యూజ్ చేస్తున్నారు. ఆ టూల్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే, దానికి మీకు లైసెన్స్డ్ ఫైల్ ఉండదు. డైరెక్ట్ గా మీరు కంప్లీట్ వీడియోని ఏఐతో జనరేట్ చేసి పెడితే మీకు యూట్యూబ్లో మానిటైజేషన్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ మీరు చూడాల్సింది, మీరు ఏదైతే యూట్యూబ్లో డైరెక్ట్గా ఫేస్లెస్ వీడియోస్ పెడుతున్నారో దానికోసం ఎటువంటి టూల్స్ యూజ్ చేయాలి, ఆ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నాకు లైసెన్స్డ్ వీడియోస్ అయినా కాదో చెక్ చేసుకోండి. రెండోది, మీరు కనుక ఫేస్లెస్ ఛానల్ పెట్టి వాయిస్ అనేది ఏది యూజ్ చేద్దాం అనుకున్నట్లయితే రియలిస్టిక్గా ఉండే వాయిస్ని చూస్ చేసుకోండి. నేను మొన్న ఈ మధ్యనే మన ఛానల్లో 11 ల్యాబ్స్ సంబంధించిన ఒక ఏ వీడియో టూల్ చెప్పడం జరిగింది. అందులో వాయిస్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అది మనిషిదా రోబోట్దా కనిపెట్టడం కష్టం. అటువంటిది రియలిస్టిక్ వాయిస్ యూజ్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ చేసినా కూడా మీకు మానిటైజేషన్ వస్తుంది. బట్ మీరు లైసెన్స్డ్ యూజ్ చేస్తున్నారా, మీరు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో, అలానే మీరు వాడే వాయిస్ ఎలా ఉందని చెక్ చేసుకోండి. ఏదో ఫ్రీ వచ్చేసింది, డెమో వచ్చింది, దాన్ని మనం డైరెక్ట్గా యూట్యూబ్లో పెడితే మీకు ఇబ్బందులు ఉంటాయి.
ఈ రోజు కూడా చాలా ఛానల్స్, వేలాది ఛానల్స్ యూట్యూబ్ లో కూడా ఏతో జనరేట్ చేసే వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ మానిటైజేషన్ కూడా వస్తుంది. తర్వాత ప్రశ్న లక్ష్మి గారు అడుగుతున్నారు, దిస్ కోర్స్ విల్ బి స్టార్టింగ్ ఓన్లీ ఇన్ తెలుగు. ఇంకొక ప్రశ్న కోడి మౌనిక గారు అడుగుతున్నారు, హౌ మచ్ ఫర్ దట్ ఏఐ కోర్స్. అంటే మనం స్టార్ట్ చేసిన బిగినర్ కోర్స్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారండి. మన ఏదైతే కోర్స్ ఇస్తున్నామో ఇది తెలుగులోనే ఉంటుందండి, ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళకి అర్థం కావాలి ఏ కోర్స్ అనే కాన్సెప్ట్ తో పెట్టిన ఏ బిగినర్ కోర్స్ ఇది. ఈ కోర్సు కాస్ట్ అని అడిగారు, కాస్ట్ వచ్చి మనకి 5,000 రూపాయలతో బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు, నేను కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఏ నేర్చుకోవాలో చెప్పండి. ఇక్కడ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నథింగ్ బట్, మీరు ఏ అనేది నథింగ్ బట్, అందులో కూడా కోడింగ్ ఉంటుందండి. ఇనీషియల్ గా ఏలో మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ అల్గారిథమ్స్ కానీ కూడా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లో చేస్తారు. సో కోడింగ్ సెపరేట్ గా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెపరేట్ గా చూడకండి. మీరు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా మీకు కోడింగ్ అనేది వస్తుంది. మీరు ఏ ఇంజనీర్ అయినా నథింగ్ బట్ వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కూడా అంటారు. సో దానికైతే కోడింగ్ ఒకటి ఏ వేరే కోడింగ్ అలా ఆలోచించకండి, ఇందులో కూడా మీకు కోడింగ్ అనేది వస్తుంది. తర్వాత ప్రశ్న వాకాటి హరికృష్ణ గారు అడుగుతున్నారు, నేను ఏ ఇమేజ్ ని యూట్యూబ్ వీడియోస్ కోసం వాడితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందా. సో మీరు ఈ ఇమేజెస్ వరకు అయితే ఇప్పటి వరకు అయితే సమస్య అయితే రాలేదు, బట్ ఈ వీడియోస్ ఏమైనా వస్తే మాత్రం చూడాలి. ఈవెన్ కొన్ని మనకి ఏ టూల్స్ లో చెప్తున్నాం వీడియోస్ జనరేట్ చేస్తుంది, అది కూడా అసలు ఇంటర్నెట్ లో ఎక్కడా లేని వీడియోని జనరేట్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న వీడియోని యూస్ చేస్తేనే యూట్యూబ్ లో కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. మీరు ఏ ఇమేజ్ అంటే లేనిదే కదా మనం క్రియేట్ చేస్తున్నాం, అంతవరకు అయితే ఇప్పటి వరకు మాత్రం ఏ సంబంధించిన కాపీరైట్ స్ట్రైక్స్ అయితే లేవు. బట్ కొన్ని వెబ్సైట్స్ లో ఏంటంటే ఏ జనరేట్ ఇమేజెస్ ను కూడా యూట్యూబ్ లో వాడుకోవాలంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తున్నారు, దానికి మళ్ళీ ఇలా లైసెన్స్ దాంట్లో తీసుకోవాలని చెప్తున్నారు. బట్ ప్రీమియం దాంట్లో ఏమైనా యూజ్ చేస్తే అది చెక్ చేసుకోండి. తర్వాత ప్రశ్న ప్రశాంత్ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద కోర్స్ ఇన్ ఏఐ, వాట్ ఈస్ యువర్ కోర్స్ యూజ్ ఫర్ జాబ్ ఆర్ ఎనీ ఏజ్. అలానే ఇటువంటి సిమిలర్ ప్రశ్నే నా పేరు అనే ఉంది, ఈ కోర్సులో ఏం నేర్పిస్తారు చెప్పండి. హరికృష్ణ కుమార్ గారు ప్రైజ్ అని అడిగారు. సో మనం ఇందాక ప్రైజ్ గురించి చెప్పాము, ఇది కోర్సు మన బిగినర్ కోర్స్ వచ్చి 5,000 రూపీస్ అండి. ఇక నెక్స్ట్ విషయాలు చూసుకున్నట్లయితే ఏ బిగినర్ కోర్సులో మొత్తం బేసిక్స్ కాన్సెప్ట్స్ అయితే మనం నేర్పిస్తున్నాం అండి. మెషిన్ లెర్నింగ్ కానీ సూపర్వైజ్ అన్సూపర్వైజ్ లెర్నింగ్, పైథాన్ ప్రోగ్రామ్, ఇటువంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు జస్ట్ మీరు మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దానికి ఒకసారి హాయ్ పెడితే మీకు డెమో క్లాస్ అయితే వస్తుంది, అందులో పూర్తి వివరాలు ఉంటాయి. ఇంకొక విషయం, జాబ్ కానీ లేకపోతే రెండోది మీరు ఎటువంటి ఏజ్ అని అడుగుతున్నారు, స్కిల్స్ ఇనీషియల్ బిగినర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది బేసిక్స్ మాత్రమే చెప్తామండి. అది జాబ్ ఓరియంటెడ్గా అయితే ఇది కాదు. అడ్వాన్స్ లెవెల్ అయితే మాకు స్కిల్ సెట్ వచ్చేది, అడ్వాన్స్ లెవెల్ వరకు వచ్చేసరికి మీరు చేసే టైంకి మీకు ఏ రిలేటెడ్ స్కిల్స్ అయితే వస్తాయి, జాబ్ రిలేటెడ్ స్కిల్స్ వస్తాయి. ఇంకొకటి ఏజ్ అనేది ఏమీ లేదండి, బిగినర్ కోర్సులో మీరు ఎవరైనా కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి నుంచి సీనియర్ సిటిజన్ వరకు ఎవరికైనా కూడా అర్థమయ్యే విధంగా ఈ కోర్స్ అనేది రూపొందించడం జరిగింది. తర్వాత ప్రశ్న నవీన్ గారు అడుగుతున్నారు, స్టాక్ మార్కెట్ కి ఏ యూజ్ అవుతుందా బ్రో, యూజ్ అయితే ఎలాగో తెలపండి. స్టాక్ మార్కెట్ కి అయితే ఇప్పుడు ఇనీషియల్ గా కూడా కొన్ని ప్రిడిక్షన్స్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం ఒక స్టాక్ అనలిస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా స్టాక్ బ్రోకర్స్ కానీ వీళ్ళకి కానీ, వీళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ ఉండకపోయినా రాను ఏ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుందండి. ఒకనొక టైంలో అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో మీరు ట్రేడింగ్ చేసే టైంలో ఈ టైంలో కొనాలా అమ్మాలా అనేది కూడా ఏ నిర్ణయించే కెపాసిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఏ అయితే స్టాక్ మార్కెట్ లో కూడా ఉపయోగపడుతుంది, కొంతవరకు ట్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే డే ఏ సంబంధించిన ఎటువంటి ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ బట్ ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ ప్రిడిక్షన్సే కదండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేసేది ప్రిడిక్షన్సే. సో దానికి దీనికి రిలేటెడ్ లింక్ ఉంది. బట్ మీరు ఖచ్చితంగా మనకి దీంట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు సంపాదించాలి, ఇలా ఖచ్చితంగా టార్గెట్ కొట్టాలంటే అటువంటిది రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏ మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ దీంట్లో కూడా మీకు ఉపయోగపడుతుందండి. తర్వాత ప్రశ్న ఏపీ టీవీ అడుగుతున్నారు, నాకు ఒక వెబ్సైట్ ఉంది, సమయం సరిపోయి ఒక పోస్టులు పెట్టలేకపోతున్నాను, తెలుగులో ఒక అంశం ఇచ్చి తెలుగులో బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసి టూల్ ఏదైనా ఉందా, ఇంగ్లీష్లో క్రియేట్ చేసి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి సరిగా రావడం లేదు. ప్రజెంట్ అయితే మీరు ఏదైతే ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారో చాట్ జీపీటీ కానీ బాట్ కానీ కొత్తగా జెమినీ ఏఐ కానీ ఈవెన్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇటువంటి అన్ని కూడా ఇంగ్లీష్ సంబంధించిన ఇన్పుట్స్ కే బాగా రెస్పాన్స్ అవుతుంది. ఈవెన్ మీరు ఎటువంటి టూల్ ఎగ్జిస్టింగ్ ఉన్న టూల్ ఏదైనా కూడా ఇంగ్లీష్ కి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా తప్పులు అయితే వస్తున్నాయండి. సో తెలుగులో బ్లాగ్ పోస్టులు చేసి పర్ఫెక్ట్ గా అయితే ట్రాన్స్లేషన్ అయితే ఎగ్జిస్టింగ్ అయితే దొరకట్లేదు. మనం కొంత టైం వెయిట్ చేయాల్సిందే. మనకు ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ ఏఐ ఒకటి డెవలప్ చేస్తున్నారు, అది ఒకసారి మనం లైవ్కి వస్తే మనం చెప్పగలుగుతాం.
ఇంకా మనకి అందరికీ కూడా అందుబాటులోకి రాలేదు. అది ఇండియాలో తయారు చేశారు, ఇండియా భాషకు తగ్గట్టుగా రూపొందించామని చెప్తున్నారు. కాబట్టి అదేమన్నా మనకు అందుబాటులోకి వస్తే అది మనకు తగ్గట్టుగా మిస్టేక్స్ లేకుండా తెలుగులో కూడా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం ఇంగ్లీష్ నుంచి తెలుగులో పెడితే మాత్రం తప్పులు అయితే వస్తాయండి. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు. ఆర్కే ఫ్యాక్స్ స్టోరీస్, మీరు చెప్పే ఏఐ టూల్స్ ఫ్రీనా పెయిడా అనే విషయం కూడా చెప్పండి. ఈ రోజు వరకు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో కానీ మన ఏ తెలుగు ఛానల్లో చెప్పిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పెయిడ్ టూల్స్కి కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇవాళ మీకు చెప్పేది నేను మీకు ఇనీషియల్గా డెమో ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ టూల్ ఇలా ఉచితంగా వాడుకోవచ్చండి. వాళ్ళు ఇనీషియల్గా కొన్ని క్రెడిట్స్ మాత్రమే ఉచితంగా ఇస్తారు, ఒక 5 క్రెడిట్స్ 10 క్రెడిట్స్. దాని తర్వాత మీరు డబ్బులు అనేది పెడితే అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే ఏఐ టూల్స్లో క్రెడిట్స్ కూడా తగ్గించడం అనేది స్టార్ట్ అయిపోయింది. అందువల్ల మీరు ఒక టెస్టింగ్ పర్పస్ కోసం అంటే ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ పదే అందులో ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మాత్రం మీరు డబ్బులు అనేది ఇవ్వాలి. మీరే ఒక కంటెంట్ రైటర్గా ఏఐ టూల్స్ని యూస్ చేసి కంటెంట్ జనరేట్ చేద్దామని అనుకున్నారు, అది మీ మెయిన్ ప్రొఫెషన్. మరి మెయిన్ ప్రొఫెషన్కి మీరు ఎంతకాలం ఉచిత టూల్స్ని యూస్ చేయగలుగుతారు? అది మంచి యూనిక్ కంటెంట్ని జనరేట్ చేయాలన్నా మీరు అప్గ్రేడ్ తీసుకుని పెయిడ్ సంబంధించిన టూల్సే తీసుకెళ్ళాలి. లేదు మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ని యూస్ చేసి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నారు, మీకు హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ రావాలంటే ఫ్రీ సంబంధించిన వెబ్సైట్స్లో అంత రియలిస్టిక్ ఇమేజెస్ రావట్లేదు, దానికి మీరు ఖర్చు పెట్టాల్సిందే. ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఉచితంగా ఏఐ టూల్స్ యూస్ చేస్తే దానికంటూ ఒక సెర్టైన్ క్వాలిటీకే మీరు పరిమితం కావాల్సిందే. నేను నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ కావాలి, నాకు నెక్స్ట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ రావాలి, ఆర్టికల్స్ రావాలంటే మీరు డబ్బులు అనేది పే చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎవరు కూడా తక్కువ దాంట్లో ఒక మీరు చెప్పే ఫ్రీగా వచ్చేదానికి ఫ్రీగా వచ్చే కంటెంట్ ఇస్తారు. అదే మీరు ఒక ₹1000 ఇన్వెస్ట్ చేస్తే ₹1000 సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. నేను చూడడం అయితే ఒక మ్యాక్సిమం ఒక 10 to మహా అయితే ఒక $30 వరకే ఉన్నాయి. అది మీకు మీ ప్రొఫెషన్కి యూజ్ అవుతుందంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఫ్రీ అంటే మాత్రం జస్ట్ టెస్టింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకోండి. ఈ టూల్స్ మాత్రం ఎల్లకాలం అయితే ఫ్రీగా అయితే ఉండవు. తర్వాత ప్రశ్న అభి గారు అడుగుతున్నారు, ప్రెసెంట్ ఏం నేర్చుకుంటే ఫ్రెషర్ కి జాబ్ వస్తుంది? ప్రెసెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్. మీరు బీటెక్ ఆల్రెడీ చేసే అన్నారు, మీరు ఏ బ్రాంచ్ అయితే మెన్షన్ చేయలేదండి. ప్రెసెంట్ మీకు చూసే ఉంటారు, ట్రెండింగ్ అంతా కూడా ఏ అనేది ట్రెండింగ్ లో ఉంది. ఫ్యూచర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఫ్యూచర్ సబ్జెక్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానే ఉంది. కారణం ఏంటంటే ప్రతి డొమైన్లో కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేయడం మొదలుపెట్టారు. మనం ఎవరైతే మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, కొత్తగా కోర్స్ తీసుకునే వాళ్ళందరూ మాట్లాడేది, మేము ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్నాం, మా కంపెనీ వాళ్ళే చెప్తున్నారు ఏఐ నేర్చుకోమని చెప్పి. అంటే ప్రతి సెక్టార్లో కూడా ఏఐని ఒక ఖచ్చితంగా మ్యాండేట్ చేసేస్తున్నారు. అందువల్ల మీరు ఎటువంటి డొమైన్లో ఉన్నా కూడా ఏ అనేది నేర్చుకోండి. అది నేను అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటారు, ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పట్లేదు, కానీ ఒక ఇనీషియల్ లెవెల్లో నేర్చుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. రేపు పొద్దున్న ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక పలానా డొమైన్కి వెళ్ళి వాళ్ళు అడుగుతారు మీకు ఏ వచ్చాను, అప్పుడు వాళ్ళు అడిగే కన్నా ముందే మీరు నేర్చుకున్నారనుకోండి ఇమీడియట్గా వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు తీసుకోండి. మీరు బీటెక్ ప్రకారంగా చూసుకుంటే ఆల్రెడీ మీరు ఏఐ తీసుకుంటే మరీ మంచిది. తర్వాత ప్రశ్న ఎన్ఎస్ రైడర్ అడుగుతున్నారు, ఐఎమ్ .NET డెవలపర్ 1 year అయింది జాయిన్ అయ్యి, ఆఫ్టర్ గెటింగ్ 2 years గ్యాప్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ టు ఏఐ ఇండస్ట్రీ అండ్ ఏఐ రోబోటిక్స్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ మేక్ రోడ్ మ్యాప్ వీడియో. ఖచ్చితంగా రాబోయే వీడియోలో అయితే ఈ రోడ్ మ్యాప్ వీడియో అయితే చేస్తామండి. చివరి ప్రశ్న వీరేష్ గారు అడుగుతున్నారు, ఏఐ కోర్స్ ఫీస్ హౌ మచ్ అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఈస్ దేర్ ఎనీ జాబ్ అష్యూరెన్స్ గివెన్ బై కోర్స్ ప్రొవైడర్స్? ఇది మనం ఆఫర్ చేస్తుంది బిగినర్ కోర్స్ అండి. బిగినర్ కోర్సు పెట్టిన ఫీజుకి ఎవరో కూడా ఇంత తక్కువ దాంట్లో ఎవరో కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ఆఫర్ చేయలేరండి. ఒకటైతే ఏంటంటే మీరు ఏఐ సంబంధించిన బేసిక్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు, ఆ గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతాం. మీరు బిగినర్స్కి అసలు ఏ అంటే ఏంటో అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఓవరాల్గా అయితే మనకి కాన్సెప్ట్స్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి దాని కాన్సెప్ట్స్ అయితే మాత్రం మీకు బిగినర్ కోర్సులో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఇవి సబ్స్క్రైబర్లు ఏఐ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. మీకు కూడా ఏ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #AI తెలుగును ఉపయోగించి మీకున్న ప్రశ్నలు కూడా అడగండి. వచ్చే గురువారం సాయంత్రం 5 గంటలకి మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తే ఒక వీడియో చేస్తాం. లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.